పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు కాసేపు దేవుని వాక్యమును ధ్యానం చేసి దేవుని యొక్క చిత్తమును తెలుసుకునే నిమిత్తమై దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. నేటి ధ్యాన వచనం నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు తల్లి తిరుసభ మనకు అనుగ్రహించినటువంటి పఠనం. దానిలో 7వ వచనం ఈ విధంగా ఉంది: ఆ దినములలో ప్రభువు మోషేతో, నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము, నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరుచునంతలో నా ఆజ్ఞలన్నింటినీ మీరి పోత దూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిదిరి. ఇజ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవత ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను, వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మోషేని కొండ దిగి క్రిందికి పంపించడం ఓ ముఖ్యమైన అంశముగా మనం భావించాలి. కొండ మీదకి ప్రభువే ఆహ్వానించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ వేచి దేవుని ముఖారవిందాన్ని చూసి ఆయనతో గడిపి ఆ మోషే చేతి ద్వారానే 10 ఆజ్ఞలు రాయించి ప్రభు ఆ పలకలు ఇచ్చి, నీవు చూసినది, నీవు అనుభవించినది ఈ పలకలను తీసుకొని వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయేలీలకు ఈ ఆజ్ఞలను పాటించమని నేర్పించు. ఈ ఆజ్ఞలే మీకు నాకు ఉన్న ఒక గొప్ప సంబంధంగా ఉన్నాయి, ఒప్పందముగా మిగిలిపోతున్నాయి. ఈ ఆజ్ఞలను మీరు పాటిస్తే ఇజ్రాయేలీలు, నేను వారికి దేవుడనై నడిపిస్తా, వారు నాకు బిడ్డలై ఉంటారు. ఈ ఆజ్ఞలను మీరు పాటిస్తే నేను మీకు రాజునై ఉంటాను, ఇజ్రాయేలీలు నా ప్రజలై ఉంటారు, మిమ్ములను క్షేమంగా నడిపిస్తానని దేవుడు వాగ్దానముతో పలకలనిచ్చి కిందికి పంపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. క్రింద చాలా తొందరగా దేవుడు చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్యకార్యాలను మరిచిపోయారు. ఆయన ఐగుప్తు దేశము నుంచి, ఫరో రాజు యొక్క బానిసత్వము నుంచి విడుదల చేస్తూ మోషే నాయకత్వంలో నడిపిస్తా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయుచుండగా, ఇంకా బిడ్డలను ప్రేమించి ఇంకొంచెం వారికి దీవెనివ్వాలని 10 ఆజ్ఞలు ఇద్దామని మోషేని పైకి పిలిస్తే ఈ ప్రజలు అప్పుడే మరిచిపోయారు. వాళ్ళు పొందుకున్న మేలు మరిచిపోయారు. దేవుని కాపుదలను విడిచిపెట్టేశారు. మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలను మరిచిపోయారు. ఎర్ర సంద్రాన్ని మీల్చి చేల్చటం మరిచిపోయారు. ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటే వాటన్నిటినీ మరిచిపోయి క్రింద ఉన్న అహరోను దగ్గరకు వెళ్ళి, అహరోను, నీవు మాకు దేవుణ్ణి చూపిస్తావా లేదా అని బలవంత పెట్టారు. అహరోను ఏం చెయ్యాలి? దేవుడు మనకు ఇజ్రాయేలీయుల దేవుడైన ప్రభువే, ఆయనే మనలను నడిపిస్తున్నాడు.
మన నాయకుడైన మోషేని పైకి పిలిచాడు. ఆయన మాట్లాడి మనల్ని ప్రోత్సహిస్తాడో, ఏ మాట మనకు అనుగ్రహిస్తాడో ఎదురు చూద్దాం, కాచుకొని ఉందాం, నిరీక్షణ కలిగి ఉందామని నేర్పించవలసిన అహరోను ప్రజల మాటలకు విలువనిచ్చాడు. ఆ ప్రజలు తనను ఏమన్నా అంటారేమో అని భయపడ్డాడు, వారేమన్నా చేస్తారేమో అని భయపడ్డాడు. కానీ పైన ఉన్న దేవుడు, మోషేని పిలిచిన మహాదేవుడు ఉగ్రత పొందుతాడేమో, కోపపడతాడేమో అని అహరోను ఆ సమయంలో మరిచిపోయాడు. దురదృష్టం అదే. చెయ్యవలసిన పని చెయ్యకుండా ప్రజలకు భయపడడం, ప్రజలను సంతోషపెట్టడం, కొంతమంది వ్యక్తులు వచ్చి నిన్ను బలపెట్టితే వారిని ఆనందపరిచే నిమిత్తం నువ్వు చేసే పని అది దేవునికి ఇష్టమైనదా? దేవుని హృదయాన్ని కష్టపెడుతుందా? లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజల మీదకు రాకుండా అడ్డుకుంటుందా? ఆలోచించి యోచించి ధైర్యంగా ఒక నిర్ణయం చేయవలసిన బాధ్యత అహరోనుది కాదా? అహరోను తన ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తం, తన మానాన్ని కాపాడుకునే నిమిత్తం, తను క్షేమంగా ఉండే నిమిత్తం దేవుని ప్రక్కన పెట్టేశాడు. దేవుని సేవకుడైన మోషేని ప్రక్కన పెట్టేశాడు. తన క్షేమాన్ని కోరుకున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తం ప్రజలకు చెప్పాడు, మీరు తెచ్చుకున్న బంగారమంతా తీసుకురండని. ఆ బంగారమునంతా కూడా గనగన మండుతున్నటువంటి మంటలో వేస్తే అది ఒక దూడగా తయారైపోయింది. ఈ దూడే దేవుడని వారు అనుకున్నారు. బైబిల్ వాక్యం చెప్తుంది, వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞను మీరిరి, పోత దూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇజ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను తోడ్కొని వచ్చిన దేవర ఇతడేనని ఆ విగ్రహముతో చెప్పుకొని దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవుని పట్ల చూపించవలసిన కృతజ్ఞత, దేవునికి చెల్లించవలసిన ఆరాధన ఒక పూత దూడకి, ఒక విగ్రహానికి చెల్లించడం శోచనీయం. దీనినే ప్రభు అంటాడు, వారు మతభ్రష్టులైపోయారు. నిజదేవుణ్ణి ఆరాధించటం మానేసి ప్రాణము లేని, ఊపిరి లేని శిలైనటువంటి ఒక దూడను ఆరాధిస్తా దానికి దైవత్వాన్ని ఆపాదిస్తున్నారని చాలా బాధపడ్డాడు ప్రభు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మోషే దేవుని వద్ద ఉన్నాడు, అహరోను ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజల మధ్య ఉన్న అహరోను నిలబడి దేవుని చూపించాలి, దేవుని కొరకై నిరీక్షించేలా చేయాలి, దేవుని సేవకునిగా మోషేతో సంప్రదించాలి. మోషే వచ్చే వరకు దైవ సందేశం ఏంటా అని ప్రజలను నిలువరించి వారిని సహనముతో, ఓర్పుతో దేవుని కొరకై ఎదురు చూసేలా చేయాలి. కానీ అక్కడ ఆ పని చేయలా అహరోను. బంగారాన్ని తెచ్చేసి ఒక దూడను తయారు చేయించాడు. ప్రజలు ఇదే మా దేవుడు అనుకున్నారు. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో కూడా ఇది జరుగుతున్నదని మర్చిపోవద్దు. తలబిరుసు కలిగి, గర్వము కలిగి, దేవుడిని మరిచి, దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, ఆరాధనని మనుషులకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనిషిని ఆరాధించినట్లు, మనిషిని పూజించినట్లు, మనిషిని అభిమానించినట్లు దేవుని ఆరాధించని వాళ్ళు, దేవునికి భయపడని వాళ్ళు, దేవుని లెక్క చెయ్యని వాళ్ళు ఉన్నారు. సమాజంలో ఉన్నారు, క్రైస్తవత్వంలో ఉన్నారు, గురుత్వంలో ఉన్నారు, అంకిత జీవితంలో. దేవుని యందు ప్రియులారా, భయంకరమైన పరిస్థితి. దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనుషులకిచ్చి మనుషులను సంతోషపెట్టే నిమిత్తం చేసే ప్రయత్నాలు దేవునికి అసహ్యాన్ని కలిగించి, బాధను కలిగించి, తలబిరుసుతనము అని దేవుడే ఇజ్రాయేలీల గురించి చెప్పాడే. చాలా బాధాకరమైన విషయం దేవుని యందు ప్రియులారా. ఈరోజు ప్రభువు చెప్పినటువంటి మాట మనం విందాం.
అహరోను వలె మనుషులను సంతోషపెట్టే వారిమిగా ఉంటే ప్రజలను తప్పుదోవ పట్టించిన వాళ్ళం అవుతాం. ప్రజలకు రావలసిన దీవెనలను పోగొట్టిన వారి అవుతాం. ప్రజలను సన్మార్గములో నడిపించవలసినటువంటి నాయకులు చెడు మార్గములో నడిపించి స్వార్థము కొరకై బ్రతికేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి మనం చూస్తున్నాం, వింటున్నాం, కంటున్నాం. జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నాయకుడు దైవ బలిమి కలిగి ఉండాలి. నాయకుడు దైవభక్తి కలిగి ఉండాలి. నాయకుడు దేవుని ఆజ్ఞలను పాటింపచేసేవాడిగా ఉండాలి. దేవునికి ప్రధానమైన స్థానాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. కానీ తనకు తన స్వార్థానికి ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అహరోనులా ప్రవర్తిస్తే విగ్రహారాధకులు ఇట్ట తయారవుతారు. సమాజం ఇట్లా పాడైపోతుంది. దేవుని ఉగ్రత సమాజం మీదకు వస్తుంది. మనము మోషే వలె ప్రయత్నం చేయాలి, ప్రవర్తించాలి. మోషే దేవుని దగ్గర నుంచి సువార్తను తీసుకొని వచ్చి వారి మీద విసిరి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుణ్ణి పూజించడం మీరు మానేసి విగ్రహాన్ని ఆరాధిస్తున్నారా? అసూయ, ద్వేషాలు, కక్షలు, ధనము, వీటిని మీరు విగ్రహాలుగా చేసుకొని పూజిస్తున్నారా? కొన్నిసార్లు జాతి, కొన్నిసార్లు ప్రాంతం, కొన్నిసార్లు కులం, కొన్నిసార్లు డబ్బు, కొన్నిసార్లు ఏమేమో దేవుడుగా భావించి దేవతగా పూజించి దేవుని ఆయాస పెట్టి సంఘాలలో దౌర్భాగ్యం ఉన్నది అన్న సత్యం మనం గుర్తించవలసిన అవసరత దేవుడు ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని విన్నాం మనం ఒక పాట. మనం ఒక దేవుడిని చేసుకుంటున్నామేమో, మనం ఒక దేవతను చేసుకుంటున్నామేమో. ఇవ్వవలసిన గౌరవాన్ని ఆ దేవతకు, ఆ దేవునికి, ఆ దబ్బర దేవతలకు, లేకపోతే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మనకు పలకబడినటువంటి మాట, వారు తప్పుడు దేవతల ఇతదే వచ్చిన దేవర అయినటువంటి వారిని పూజిస్తున్నారని వాక్యం చెప్తుంది. దేవుని యందు ప్రియులారా, మ్యాండేట్ గివెన్ టు మోసెస్, క్రిందకు వెళ్ళు మోషే, ప్రజల మధ్యకు వెళ్ళు, వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్యాన్ని ఖండించు, వాళ్ళు ఆల్రెడీ తప్పు చేస్తూనే ఉన్నారని మోషేని పంపిస్తే మోషే వారిని హెచ్చరించాడు, గద్దించాడు. వాళ్ళు రాళ్ళేసి కొడతారా, తిరగబడతారా, ఇంకేదన్నా చేస్తారా? మోషే ఆలోచన చేసిన వాడు కాదు. కనుక ఈరోజు మన ప్రశ్న, మోషేవా లేక అహరోనువా? అహరోను మనస్తత్వమా లేక మోషే మనస్తత్వమా? మోషేకి ఇచ్చిన దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. మోషేని దేవుడు పిలిచాడు, మనల్ని కూడా దైవత్వానికి పిలిచాడు, గురుత్వానికి పిలిచాడు, ఆరాధించే నిమిత్తం పిలిచాడు, పూజా బలులు సమర్పించే నిమిత్తం పిలిచాడు. ఆయన దగ్గర ఆనందించి మనము చక్కగా ఆ ప్రేమను పొందే కృప దివ్య బలి పూజలో వాక్యము ద్వారా ఆ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దివ్య సప్రసాదాన్ని అనుగ్రహించి బలపరిచి నీ పాపాలను కడిగి వాక్యాన్ని చెప్పి చిత్తాన్ని ఎరుకపరిచి గో ద మాస్ ఈజ్ ఎండెడ్ అని చెప్పటం లేదా ప్రభు? పూజ అయినది, కిందకి వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు, నీ ఉద్యోగానికి వెళ్ళు, సంఘంలోనికి వెళ్ళు, కుటుంబానికి వెళ్ళు. అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి? మోషేకి చెప్పిన బాధ్యతనే దేవుడు మనకు కూడా చెబుతూ ఉన్నాడు. ఆజ్ఞలు పాటించాలి, పాటించేలా చెయ్యాలి. దేవుని పూజించాలి, పూజించేలా చెయ్యాలి. దేవుణ్ణి చూపించాలి, దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పించాలి, దైవ చిత్తం ప్రకారం నడిపించాలి. ఇది పిలవబడిన, ఎన్నిక చేయబడిన, అభిషేకించబడిన, అంకితార్పణ జీవితానికి సమర్పించుకున్న సంఘ పెద్దలు అవ్వచ్చు, కన్యశ్రీలు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, బిషప్స్ అవ్వచ్చు, పోపు గారు అవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వబడిన బాధ్యతలలో ఈ సత్యము మాత్రమే నెరవేరాలి అనేది ప్రభువు మనకిచ్చినటువంటి పిలుపు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ దేవుని నామములో శుభములు తెలియపరుస్తూ ధ్యానం చేద్దాం, ఆలోచించుకుందాం, విచక్షించుకుందాం. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తున్నాడు పరిశుద్ధాత్మ వరములలో. కనుక విచక్షించుకొని నేను మోషేలా దేవుని కోసం
దేవుని ప్రజల కోసం దేవుని కార్యం నెరవేర్చే నిమిత్తం ఉన్నానా, లేక నేను అహరోనులాగా నా ప్రాణం కాపాడుకోవడం కోసం విలువలను తుంగలో తొక్కి దేవుని ప్రేమను మరచి దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన చోట విస్మరించి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించి నేను క్షేమంగా హాయిగా ఉందామనుకుంటున్నానా? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపావరములు మన మీద రావాలని ప్రార్థన చేద్దాం. మనము దేవుని కొరకై బ్రతికి దేవుని కొరకై సాక్ష్యంగా ఉండి దేవుని నామానికి మహిమ వచ్చేలాగా జీవించట కొరకై ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించి తన కృపా వరములను మన మీద కృమ్మరించి దేవుని కొరకైన జీవితాన్ని మనకు అనుగ్రహింతురుగాక. నిండైన కృపలో మనలను దాచి కాపాడుదురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.